లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీరు అనుదినమన్నా విని ఈ వాక్యం ద్వారా ధైర్యపరచబడుతున్నారని, ఆదరింపబడుతున్నారని మీరు పంపుతున్నటువంటి మెసేజెస్ని మేము చదువుతున్నాము. నిజంగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ వాక్యాన్ని వినండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకి, మీ రిలేటివ్స్కి, మీ స్నేహితులకి మీరు షేర్ చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరంన చింత నొందదు, కాపు మానదు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి వాక్యాన్ని, చక్కటి ధైర్యాన్ని ఇచ్చే వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమని అంటున్నాడు అనంటే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. ఎవరైతే పూర్తిగా యెహోవా మీద నమ్మకం ఉంచుతారో, దేవుడే నాకు ఆశ్రయమని, దేవుడే నాకు సర్వమని, ఆయన తప్ప నాకు ఇంకా వేరే ఆధారమే లేదని పూర్తిగా ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తాం, కానీ పూర్తి విశ్వాసము దేవుని మీద ఉంచలేని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు వాక్యం నీతో ఏమని మాట్లాడుతుంది అనంటే, నీవు విశ్వాసము ఏ విధంగా ఉంచాలి అనంటే పూర్తిగా ఆయన మీద నీవు విశ్వాసం ఉంచాలి. ఏది ఏమైనా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఎటువంటి పరిస్థితి అయినా నా దేవుడు నన్ను బలపరిచి, నడిపించి, బ్రతికించి స్థిరపరుస్తాడు అన్నటువంటి ఒక అపారమైనటువంటి విశ్వాసం, ఒక అచంచలమైనటువంటి నమ్మకం దేవుని మీద నువ్వు ఉంచుకోవాలి. అప్పుడు తప్పకుండా దేవుడు అటువంటి వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. అటువంటి వారికి ఆయన సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నట్లుగా గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆ విధంగా ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో ఆయన వారికి ఆశ్రయంగా ఉంటే వారికి కలిగే ఆశీర్వాదాన్ని ఎంతో చక్కగా ఆయన వ్రాసి ఉంచాడు. ఏమని అంటున్నాడు అనంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు నిజంగా నాకైతే ఎంతగానో సంతోషం కలిగిందండి. జలముల యొద్ద నాటబడిన చెట్టు అది ఎప్పుడూ పచ్చగా ఉంటుంది, దాని వ్రేళ్ళు అవి చాలా లోతుగా పారినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డ, మనం అనుకోవచ్చు, అయ్యో జలముల యొద్ద నాటబడిన చెట్టు అంటే ఏంటి, నేను చెట్టునా అని మీరు అనుకుంటున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను చెట్టే. ప్రియ దేవుని బిడ్డ, మనమందరం కూడా దేవుని మందిరంలో నాటబడిన చెట్ల వలె ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు నాటబడిన చెట్టు అయితే నువ్వు ఏ విధంగా ఉంటావు అనంటే ఎప్పుడు కూడా నువ్వు పచ్చగా కనబడతావు, నీ వ్రేళ్ళు లోతుగా నాటుకొని పోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ఏమన్నాడు అనంటే, వర్షము పడని సంవత్సరంలో కూడా అది కాపు మానదంట, ఎప్పుడు కూడా ఎండిపోదంట. ప్రియ దేవుని బిడ్డలారా, వర్షము పడని సంవత్సరము అనంటే నీకు శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, నువ్వు కొరతలోనే ఉన్నా, ఒకవేళ జీతం నీకు సరిగ్గా రాకపోయినా, నీ బిజినెస్లో నువ్వు లాస్ అనుభవిస్తున్నా, ఏది ఏమైనా ఎటువంటి క్లిష్ట కష్ట పరిస్థితిలో నువ్వున్నా, నీవు దేవునిలో నాటబడిన వాడవైతే, దేవుని సన్నిధిలో నీవు నిలబడిన వ్యక్తివైతే నీవు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఏ కష్ట పరిస్థితి అయినా, ఏ క్లిష్ట పరిస్థితి అయినా నీవు వాడిపోవు, నీవు కృంగిపోవు, నీవు క్రింద పడిపోవు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు అనంటే నీవు దేవునిలో ఉన్నావు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డ,
ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతావో దేవుని మాటల ద్వారా నువ్వు ఆదరింపబడతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతావో, ప్రార్థనలో ఎదుగుతావో, వాక్యం ధ్యానించే విషయంలో ఎదుగుతావో, ఎప్పుడైతే వాక్యం చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంలో నువ్వు బలపరచబడతావో తప్పకుండా నీ పరిస్థితుల్లో నీకు ఆదరణ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మన పరిస్థితులు ఈ విధంగా వర్షం లేని సంవత్సరం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కరువు, కష్టం, ఇబ్బంది, ఇరుకు, వ్యాధి, రోగం, ఇటువంటి సందర్భాలలో ఏది కూడా మనకు నెమ్మది కలిగించలేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యమే మనకు ఆదరణ కలిగిస్తుంది, దేవుని వాక్యమే మనకు నెమ్మదిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మీకు విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని గనుక మీరు గైకొని ఆ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకొని దేవుని మీదనే గనుక మీరు నమ్మకం ఉంచినట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని పచ్చగా ఆయన మరి ఎప్పుడు కూడా ఏ విధంగానైతే ఈ జలముల యొద్ద నాటబడిన చెట్టు పచ్చగా ఉంటుందో ఆ విధంగా చిరకాలము మీరు ఆరోగ్యంగా, క్షేమంగా, పచ్చగా, సంతోషంగా ఉండేటట్లుగా నా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే దావీదు మహారాజు ఏమనంటాడంటే, నేను నా దేవుని ఆలయంలో నాటబడిన వాడనై నేను వర్ధిల్లుచున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నాటబడతారో, ఎవరైతే దేవునిలో నాటబడతారో వారు పచ్చగానే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా మరి దావీదు మహారాజు కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఆయనకు ఎదురైనా ఆయన దేవునిలో నాటబడ్డాడు, దేవుని సన్నిధిలోనే నిలబడ్డాడు. కాబట్టి వాటన్నిటిలో ఆయన జయాన్ని పొందాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నా, నీ యొక్క బిజినెస్లో లాస్ని అనుభవిస్తున్నా, నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ఎంత కష్టపడినా సరైన జీతం, సరైన రాబడి నీకు రాకపోయినా నీవు దేవునిలో నిలబడగలిగితే నీకు వచ్చిన కొంత రాబడినైనా ఆయన సమృద్ధిగా నీకు దాన్ని దీవెనకరంగా మార్చుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో ఒక నిరీక్షణ కలిగి ఏది ఏమైనా దేవుణ్ణే నేను నమ్ముకుంటాను, ఏది ఏమైనా నా దేవుని మీద నేను ఆధారపడతాను అని నీవు నిశ్చయించుకుంటే తప్పకుండా ఈ ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఇర్మియా గ్రంథకర్తకు మీరు ఇచ్చినటువంటి ఒక చక్కటి వాగ్దానాన్ని మా ముందు ఉంచారయ్యా. అయ్యా, ఏ విధం చేతనైనా మేమందరం కూడా అయ్యా మీ సన్నిధిలో ప్రభా ఉదయకాల సమయంన అయ్యా మీ మీద మేము విశ్వాసం ఉంచి, మీ మీద మా నమ్మకాన్ని ఉంచి ఇదిగో ప్రభా మీ సన్నిధిలో మేము పచ్చగా ఎదుగునట్లుగా, ఇదిగో ఏ విధంగా ఒక చెట్టు జలముల యొద్ద నాటబడుతుందో దానికి ఎప్పుడు కూడా నీరు కొదువ కాదు గనుక ఇదిగో ప్రభా మీ సన్నిధిలో మేము నాటబడితే ఎప్పుడు వాక్యం అన్నటువంటి నీరు ద్వారా, పరిశుద్ధాత్మ అన్నటువంటి నీరు ద్వారా అయ్యా మీరు మమ్మల్ని బలపరిచి, పోషించి, ధైర్యపరిచి నడిపిస్తారని చక్కటి వాక్యాన్ని మీరు మాకు అందించారు ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఫలింపజేసి ప్రతి ఒక్కరు పచ్చగా అయ్యా ప్రతిరోజు చిగురించే అనుభవంలోనికి మీరు నడిపించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్.